UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పచ్చి బొమ్మిడాయలు అది కూడా చేస్తారా? 30 years ఇండస్ట్రీలలో కంపల్సరీ మీరు ఇవి కూడా చేస్తుంటారు. ఎండు చేపలు చేయాలి, పచ్చి చేపలు చేయాలి అన్ని. ఇప్పుడు ఎట్లయినా మనకు 1 hour అది రెస్ట్ చేయించారు కదా, దాని మ్యారినేట్. అంతలోపు నాకు ఈ ప్రాసెస్ చెప్తారా? చెప్తాను. సో ఇప్పుడు ఏమేసిల్లు? జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి చేశారు, కరివేపాకు కలపండి. ఆడపిల్ల వంట నేర్చుకుంటలేదా అని వంట నేర్పిస్తున్నారా? నాకు నేర్చుకోవాలి, నీకు అవసరం వస్తుంది కదా. నువ్వు ఎంత చదువుకున్నా వంట చేసేది తప్పదు కదా. మీరు నేర్పిస్తున్నారు కదా, ఫ్యూచర్ లో నేను కూడా చెప్తున్నా. ఇక పెద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక నీళ్ళు ఎందుకు? వాటర్ వేస్తే ఈ మధ్యలో పట్టుకోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోదు. నాకే 1 గంట సేపు అవుతుంది అనుకుంటా మీతో ఉండి. నాకే ఉడకకు మొత్తం సఫకేట్ అవుతున్నా. మీకు ఏముండదా? మేము ఎలా చేస్తుంటాం? ఉదయం నుంచి ఇంకా కట్టెలపై కాడ ఇంకా ఎక్కువ వేడి వస్తుంది. ఇవేంటి? బొమ్మిడాయలు 20 కిలోలు మేడం. ఎంత మంది వరకు వస్తాడు? ఇది ఒక మనిషికి 20-30 గ్రాములు, అంతకంటే ఎక్కువ తినరు బొమ్మిడాయలు. ఎవరు ఎక్కువ తినరు కాబట్టి కొంచెం క్వాలిటీ తీసుకుంటారు. ఇది కూడా మీరే కొని క్లీన్ చేయించారు? మార్కెట్ వచ్చేస్తాయి, మేము క్లీన్ చేసుకుంటాం మేడం. బొమ్మిడాయలు. ఇప్పుడు ఇదేంటిది? పసుపు. ఇది కూడా తగినంత పసుపు. నాకు కూడా మంచి మంచి వంటలు నేర్పిస్తే నన్ను పెళ్లి చేసుకునేటోడికి మంచిగా వండి పెడతా. మంచిగా వండి పెట్టాలి మరి. ఇది రాక్ సాల్ట్. అన్నిటికీ రాక్ సాల్ట్ వాడతావా? ఓకే. జస్ట్ మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి వీటికి స్మెల్ మస్తు వస్తుంది. మళ్ళీ ఇక అడుగు అంటుతుంది. ఏ కర్రీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కంపల్సరీ మంచిగా ఉండాలి. వాటర్ వేస్తుంది, అది పట్టుకుంటుంది కాబట్టి వాటర్. అంటే అడుగు అంటకుండా ప్రతిసారి వాటర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ అంటే దీనికి ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? ఇది కూడా 30 గ్రాములు. కిలోకి 30. ఇప్పుడు మనం ఎన్ని కిలోలు తీసుకున్నాం? 20 కిలోలు. 20 కిలోలకు 20 30ల 3 60. 600 గ్రాముల కారపొడి. 600 గ్రాముల కారపొడి. ఇలా మొత్తం కారమే కనిపిస్తుంది ఇప్పుడు. అంటే దీనికి ఇప్పుడు క్వాంటిటీ వాటర్ నీళ్ళు పడతాయి మేడం. పులుసు పెడతావు కాబట్టి 10 లీటర్. చింతపండు యాడ్ చేయమా? చేస్తాం మేడం. చింతపండు ఇంకో ప్రాసెస్ ఉందో చెప్తాను ఇప్పుడు. ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఇప్పుడు ఇది వేయాలా? అందులో వేయాలి. ఇది బాగా ఫ్రై చేస్తుండాలి చిన్న మంట మీద. పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయి కొద్దిగా పైకి ఆయిల్ అంతా పైకి రావాలి. పోతే ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కొద్దిగా టేస్ట్ అనేది ఇలా ఆయిల్ వస్తుంటది మేడం. వస్తుంది. ఆయిల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయిల్ వస్తున్న టైం కి మనం ఏం కలపాలి? చింతపండు ఎంత తీసుకుంటారు? అది 100 గ్రాములు పడుతుంది మేడం. 100 గ్రాముల చింతపండు కిలోకి 100 గ్రాములా? ఇప్పుడు ఇది మనమే నీళ్ళు పోసుకొని చింతపండు పిలవాలి. నీళ్ళు పోసుకొని 3 గంటలు నానబెట్టి జ్యూస్ తీసుకొని ఇలా కలిపేయాలి. చింతపండు జ్యూస్ కొద్దిగా ఉడకాలి. వేయించిన ధనియా పౌడర్, జీరా పౌడర్ అంటే మీరే చేసుకొని వాడతారు. రా మెటీరియల్ వస్తుంది. ఇది వేసేయాలా? ఇది ఎందుకు వేస్తారు?
పులుపుకా? పులుపు కాదు మేడం, చేపల పులుసు కావాల్సింది ధనియా జీరా ఫ్లేవర్. ధనియా జీరా ఫ్లేవర్. సో అందుకని ఇది మీరే ఫ్రై చేసి మిక్సీ పట్టి వాడతారు. బయటికి వెళ్ళి వచ్చే పౌడర్లు ఫ్రై చేయరు వాళ్ళు, పచ్చిగానే వేస్తారు. అవును, చింతపండు బాగానే వాడినాం కాబట్టి పులుపు ఉంటది కదా. పులుపు ఉంటది. దానికి పులుపు కావాలంటే ఇది అరగాలే, తిన్నది అరగాలంటే దానికి బెల్లం వేసుకోవాలి కంపల్సరీ. అచ్చా, అంటే దీనికి ఏమైనా ఉన్నదా ఇన్ని కిలోలకి ఇంత? దీనికి అంతేముండదు, చింతపండును బట్టి మారుతుంటది. చింతపండు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మనం బెల్లం వేసుకోవాలి. కొత్త చింతపండు అయితే బెల్లం తక్కువ పడుతుంది, పాత చింతపండు అయితే ఎక్కువ పడుతుంది. వాసన బాగుంది. అదే మా అమ్మమ్మ ఇంటికి, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం కదా హాలిడే అన్నప్పుడు, అప్పుడు పోయినప్పుడు ఏం చేస్తుంది అంటే మా అమ్మమ్మది పల్లెటూరే. మేము పోతే మా అమ్మమ్మనే రోల్లో అన్ని మసాలాలు దంచుకొని చేపల పులుసు పెడుతుంది. ఎంత బాగుంటుందో, సేమ్ అదే వాసన వస్తుంది నాకైతే ఇప్పుడు. మీరెక్కడ? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇట్లా నూనె అంతా పేరుకోవాలా? నూనె రావాల పైకి, అప్పుడు పచ్చి అంతా పోయినట్టు. పచ్చి అంతా పోయి కొత్తిమీర పుదీనా. కొత్తిమీర పుదీనా ఫైనల్ టచ్. ఇది కొద్దిగా ఉడికినాక బొమ్మిడాయలు వేసేయాలా? చిక్కగా ఉన్నది పులుసు, అందులోకి నీరు వెళ్తుంది. నీళ్ళు ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయా? సో అప్పుడు లూజ్ అవుతుంది పులుసు. ఇందులో కూడా నీరు ఉంటది కదా. అది ఉడకడానికి ఎంతసేపు అవుతుంది? అది 10 నిమిషాలు. 10 నిమిషాలు అయిపోతుంది బొమ్మిడాయలు. అంతే. బొమ్మిడాయలు ఉడకడానికి తక్కువ. మీరు ఇప్పటి వరకు ఎన్ని డిషెస్ వండి ఉంటారు? అంటే ఎన్ని రకాల వంటలు వండారు? చాలా రకాల వంటలు, 100-200 దాకా ఉండొచ్చు. 100-200. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలిపి ఉంటది, ఇద్దరం ఒకటై చేతులు కలిపితే మెదరే ఉంటది. అంటే ఆడుతూ పాడు ఏ పనిని కష్టం అనుకుంటా ఇష్టం అనుకుంటా చేయాలి. నా పనిగా కాదు అనుకో, దీని పని మనది అనుకొని చేయాలి. అని ఎవరో ఇచ్చిరు మనకు కాదు, వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం. కరెక్ట్. మసాలా మొత్తం పచ్చివాసన పోయి మంచి ఉడికి నూనె పైకి వచ్చినాకనే బొమ్మిడాయలు. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాలు. మరి కింద మాడిపోదా? ఏం మాడిపోదు, ఫ్లేమ్ తక్కువ పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు ఉడికిపోయిందా? ఇది ఉడికిపోయింది మేడం. ఇంకా 2 నిమిషాలలో నీకు పెట్టేస్తుంది. మరి ఇప్పుడు మనం ఇట్లా కలుపుతా అంటే చేప ముక్క ఇరగదా? గట్టిగా ఉన్నంత సేపు ఇరగదు, మెత్తగా అయితే ఇరిగిపోతుంది. అచ్చా, ఇప్పుడు గట్టిగా ఉంటది. ఇద్దరం వేద్దాం. చేసి బంద్ చేసుకోవాలి. బంద్ చేయాలి, అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. మన ఏమి బొమ్మడాయల పులుసు రెడీ అయిపోయింది. 30 years ఎక్స్పీరియన్స్ లలో బొమ్మడాయల పులుసు టేస్ట్ చేస్తారా? నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఎప్పుడు తిన బొమ్మడాయలు ఇవన్నీ. మీరు తినండి. ఎలా ఉంది మేడం? ఒకటేసారి ఉప్పు కారం మళ్ళీ చూడలేదు. అవును, ఒకటేసారి అన్ని వేసేసుకున్నారు కానీ అన్ని బరాబర్ సెట్ అయినాయి. మసాలా గానీ, ఉప్పు గానీ, కారం, పులుసు అన్ని మంచిగా కరెక్ట్ గా సెట్ అయినాయి. మళ్ళీ చూడకూడదు. నేను ఇప్పటి వరకు దాన్ని చూడలేదు. అవును, 30 years ఎక్స్పీరియన్స్ కదా. బట్ట నేను చూస్తున్నా వాటి ఎంత కారం పడుతుంది, ఎంత ఉప్పు పడుతుంది, ఎంత తెలిసిపోతాయి. అదిరిపోయింది కదా టేస్ట్, చాలా బాగున్నది. నాకు మాత్రం కిర్రాక్ బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం అంటే లైక్ బొమ్మడాయిలు అంటే ఎండిపోయింది ఒకసారి ట్రై చేసిన, కానీ పచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఇప్పుడే ట్రై చేసిన, కానీ మస్తు ఉన్నది కిర్రాక్. ఇప్పుడు మటన్ అయిపోయింది కదా, పోదామా?
మీకెందుకండి శ్రమ, నేను ఉన్నాను కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.